లెఫ్ట్ అల్ట్రా లెఫ్ట్ మొత్తం ఉన్నారు అందరూ స్టేజ్ మీద. మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా అంతా ఎవరు ఉన్నారు, మళ్ళీ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, మాజీ పీడిఎస్, ఆర్ఎస్ అంతా వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎవరు అది కొత్తగా ఏం లేదు. ఈరోజు కూడా జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఒక కార్యక్రమం ఏదుందో అందులో ఏఎస్ఏ, జేఎన్యూలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషను, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, తర్వాత ఇతర పార్టీలన్నీ కూడా కలిసి పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరూ కలిసి, అలా కాంగ్రెస్ లీడర్స్, సిపిఐ లీడర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క నిర్మాణం చేసి వాళ్ళ పేరు చెప్తే ఎవరు రారు, వాళ్ళంతా అమ్ముడుపోయే కేసు కాదు, ఇప్పుడు సోల్డ్ అవుట్ కేసులు ఇవన్నీ. కాబట్టే కొత్త పేరు పెట్టుకొని ఈ సిజేపీ అనే కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి పేరుతోని ఢిల్లీలో గొడవలు సృష్టించడానికి, దేశవ్యాప్తంగా సృష్టించడానికి ముందుగా ఇదే ఎక్స్పెరిమెంటు కొంతమందితోని నేపాల్లో చేసినటువంటి యొక్క జంజీని ఏ విధంగా రెచ్చగొట్టారో ఇక్కడ కూడా మనం రెచ్చగొట్టాలి. దీని తర్వాత హసీనా, షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా కూడా మనం ఇక్కడ తయారు చేయాలి. ఫస్ట్ శ్రీలంకలో మనం చేసినాము, అక్కడ సక్సెస్ అయినాము, నేపాల్లో సక్సెస్ అయినాము, మనం ఇక్కడ సక్సెస్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, మన బంగ్లాదేశ్లో అయినాము, ఇక్కడ కూడా కావాలి అనేటటువంటి ఒక దీంతో కొన్ని గ్రూప్స్ కొంత వేసుకొని బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఈ కాక్రోచ్ జనతా పార్టీకు చేసినటువంటి ఒక ఇది నేపథ్యం. వీళ్ళు నేపాల్ లాగానే బంగ్లాదేశ్ లాగానే చేయాలి. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ షేక్ హసీనా ఇంట్లోపడికి పోతారు జనం. మీ అందరికి గుర్తుండాలి, షేక్ హసీనా ఇంట్లోపడికి పోయి ఆమె అల్మారాన్ని వేసి అన్ని మొత్తం లూటింగ్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు కూడా అదే. ఎందుకంటే జనరల్గా పార్లమెంట్ మెంబర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ హౌస్ నడుస్తున్నప్పుడు ఏదైనా విషయం ఉంటే హౌస్లో యూ రేజ్ యువర్ వాయిస్, హౌస్లో మీరు మాట్లాడాలి. ఇంటి దగ్గర ఎందుకు పోతారు? ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకొని వాడు అడిగారు ఎక్కడ పోతున్నావు, పోలీసులు అడిగితే భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే ఆడ పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ నుంచి అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. ఇది ఫస్ట్. సెకండ్, ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాక్రోచ్ జనతా పార్టీకు, పనోమ్ కౌర్ వీళ్ళందరూ కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు, భారతదేశాన్ని విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా అది కూడా ఆన్ రికార్డు ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. ఏ రాహుల్ గాంధీ తాతని, అమ్మమ్మని, నానమ్మని ఖలిస్తాన్ పేరు మీద చంపడం జరిగిందో ఆ ఖలిస్తాన్ వాళ్ళతోనే చేతులు గడపడానికి రాహుల్ గాంధీ గారికి సిగ్గు రావట్లేదని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఇది ఒకటైతే ఈ దేశ వ్యతిరేక శక్తులను కూడా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. ఏమని? నీట్ ఎగ్జామినేషన్లో ఈరోజు ఏదైతే లీకేజ్ అయిందో ఈ లీకేజ్ అయిన వెంటనే 31 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారిని కానీ, ఇండియా అలయన్సెస్ కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, మీరు ఈ నీట్ ఎగ్జామినేషన్ మొన్న అయింది, సక్సెస్ఫుల్గా అయింది. ఈ నీట్ ఎగ్జామినేషన్ టెస్ట్ రాసిన వాళ్ళు కానీ, టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు కానీ ఒక్కరైనా మీడియాకు ముందు వచ్చి ఏదైనా అన్యాయం అయింది చెప్పారని ఎవరు ఒక్క వ్యక్తి రాలే, చెప్పట్లే. పైపైచి తెలంగాణలో కూడా నీట్లో చాలామంది సక్సెస్ అయ్యారు, మంచి ర్యాంకులు వచ్చినాయి. ఎవ్వరు కూడా నీట్ రాసిన ఏ స్టూడెంట్ కూడా ఈరోజు దానికి వ్యతిరేకించట్లేదు, వ్యతిరేకం మాట్లాడలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే తీసుకున్నటువంటి చర్య ఒకటి. తర్వాత నీట్ అనేటటువంటి ఎగ్జామినేషను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, NEET, ఇది కూడా తెలవని వాళ్ళు మొన్న మీకు జంతర్ మంతర్లో కలిశారు. సరే, అది అయితే పక్క పెడదాం. మనం ఈ యొక్క దేశంలో ఎగ్జామినేషన్ సరిగ్గా జరగాలి. గతంలో 2014 కన్నా ముందు లీకేజీలు చాలా అయినాయి. కాబట్టి ఈ లీకేజ్ కాకుండా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టము ఈరోజు మన దేశంలో ఆ చట్టము తీసుకువచ్చిన తర్వాత ఆ చట్ట ప్రకారము శిక్షతో పాటు ₹1,00,00,000 ఫైన్. ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్ అయితే యాక్ట్ ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్
ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ ఇది 2024లో ఎనాక్ట్మెంట్ అయింది. అంతకుముందు 2014 కన్నా ముందు లీకేజ్ అవి కూడా చెప్తాను మీకు. లీకేజ్ అయితే 420 కింద కేసు పెట్టి వదిలేది. కానీ ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్లో 2024 నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం తీసుకురావటం, దాంట్లో ₹1 కోటి ఫైను ఇది చేసిన జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2017 రాధాకృష్ణన్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టారో ఇవి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, అకాడమిషియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అభిప్రాయాలు తీసుకొని ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు టెస్ట్ పెడుతున్నారు. టెస్ట్ పెడుతున్నటువంటి యొక్క నేపథ్యంలో నీటిలో కొంత ఏదైతే లీకేజ్ అయ్యిందో ఈ లీకేజ్ సంబంధించిన దాంట్లో ఎగ్జామినేషన్ బయటకు పెట్టిందే ఈరోజు ప్రభుత్వం, దాన్ని బయటకు తీసుకువచ్చిందే ప్రభుత్వం. అందులో కూడా కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. పూనాకు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక కుల్కర్ణి అయితే ఏంది, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే లీక్ చేశారో పేపర్ సెట్ చేసిన వాళ్ళు లీక్ చేశారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్న వాళ్ళు చేసినటువంటి లీక్. మీరు నిజంగా కూడా నీట్ లీక్ అయింది దాని మీద మాట్లాడాలి అంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడవచ్చు. సిపిఐ సరే వాళ్ళకు ఉన్నారో లేరో తెలియదు, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడచ్చు. ఇండియా అలయన్స్లో ఏమైనా మిగులు ఉంటే ఇండియా బ్రేక్ అయిపోయింది కదా, ఎవరెవరితో ఉన్నారో మనకి తెలియదు, ఇంకా మనకు ఉంటే అక్కడ మాట్లాడచ్చు. బయట రోడ్డు మీద ఏంటంటే నాకు అర్థం కాదు. సరే, ఇది నీట్ ఎగ్జామినేషన్ సంబంధించిన దాంట్లో నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి నేను అడుగుతాను.